జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్న సందర్భంగా మీరు కూడా జై శ్రీరామ్ అని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మీకు ఆర్వీఎన్ఎల్ షేర్ గురించి చెప్తాను. ఇప్పుడు అది బై చేయాలా, సేల్ చేయాలా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా, లేకపోతే వెయిట్ చేయాలా, ఏం చేయాలనే దాని గురించి నేను ఈ వీడియోలో వివరించాను. దాంతోపాటు ఎస్ బ్యాంక్ షేరు, సుజలాన్ ఎనర్జీ, ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్, జొమాటో, టాటా పవర్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. 1000 సబ్స్క్రైబర్స్కి త్వరగా రీచ్ అయితే చేయండి, అది మీ చేతిలో ఉంది. ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆర్వీఎన్ఎల్ గురించి చెప్తాను. చూడండి, 1 ఇయర్ నుంచి చూసుకుంటే ఇది ఎలా పెరుగుకుంటూ వెళ్ళిందో చూడండి. ఈ లెవెల్ నుంచి ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది. 57 నుంచి చూడండి, ఇప్పుడు ప్రజెంట్ 320లో ఇది ట్రేడ్ అవుతుంది. ఈ 1 ఇయర్లో చూసుకుంటే 320% రిటర్న్స్ ఇచ్చిందండి. 320% మామూలు రిటర్న్స్ ఇవ్వలేదు 1 ఇయర్లో. ఈ 1 మంత్లో చూసుకుంటే 81% పెరిగింది ఈ 1 మంత్లోనే. లాస్ట్ 5 డేస్ చూసుకుంటే 40% రిటర్న్స్ ఇచ్చింది. ఫ్రెష్గా ఎంట్రీస్ అయితే నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇదైతే ఇప్పుడైతే నాకు తెలిసి ప్రాఫిట్ బుకింగ్ అయితే కావాలి. ఈ స్టాక్ లో కొద్దిగా కరెక్షన్ అయితే అప్పుడు ఎంట్రీస్ తీసుకోండి. ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఈ షేర్లోకి అయితే ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడమే బెస్ట్. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు కొద్దిగా క్రాష్ అయితే అవుతుంది, అప్పుడు మీరైతే ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇప్పుడైతే మీరు ఆర్వీఎన్ఎల్ లో ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతలా మంచి రిటర్న్స్ ఇచ్చాక మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా ఒక మంచి అవకాశమే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. లేదా ఇంకొద్దిగా ఆగి పడ్డాక కొంటారనుకుంటే ఇంకా బెస్ట్. షార్ట్ టర్మ్ వాళ్ళు అయితే వెయిట్ చేయండి డిప్ కోసం అయితే, అప్పుడు మాత్రం మీరు ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి. ఈ ఆర్వీఎన్ఎల్ గురించి ఇదండి. నెక్స్ట్ జొమాటో. ప్రజెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా జొమాటో రిజల్ట్ ఇంకా రాలేదు. పోయిన క్వార్టర్ రిజల్ట్ కంటే కొద్దిగా ప్రాఫిట్ కొద్దిగా ఎక్కువ వచ్చినా చాలు, ఈజీగా 170, 180 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫస్ట్ అయితే ఇది 140 అయితే క్రాస్ అయ్యి 150, 170, 180 ఇలా అయితే ముందుకెళ్తుంది, వెళ్తుంది కూడా. ఇప్పుడైతే ఇది షేర్ అయితే మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మాత్రం 120 అయితే పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ అయితే 140, ముందుకెళ్ళి 140 కూడా దాటి ముందుకెళ్తే 150, ఆ 150 కూడా దాటి ముందుకెళ్తే 170, 180. ఇది అంటే జొమాటో గురించి అయితే. ఎస్ బ్యాంక్ షేర్ అయితే ఈ 23 and 25 మధ్యలోనే ఇది ట్రేడ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనకి బాగా సపోర్ట్ అయితే ఇక్కడ సస్టైన్ అయితే అవుతుంది. ఇదైతే ఈ లెవెల్స్ అయితే క్రాస్ చేసి ముందుకైతే వెళ్ళాలి. 26.25 దీని రీసెంట్ ఆల్ టైమ్ అయి, అది క్రాస్ చేసి ముందుకెళ్తే 33 లెవెల్స్ ఈజీగా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే చేసుకోవచ్చు. దాంతోపాటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళైతే కళ్ళు మూసుకొని ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. అలాగే దీని స్టాప్ లాస్ అయితే 21 రూపీస్ అయితే పెట్టుకొని 33 లెవెల్స్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత 40. ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళైతే హోల్డ్ చేసి పెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇది ఎస్ బ్యాంక్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకోండి, ఈ లెవెల్స్నే 89 బిలో నుంచి 84 మధ్యలోనే ట్రేడ్ అవుతా ఉంది. ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్ అయితే వచ్చాయండి, పాజిటివ్ అయితే వచ్చాయి. ఇంతకుముందు క్వార్టర్లీ రిజల్ట్ కంటే బెటర్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఈ షేర్ సాటర్డే రోజు అయితే మనకి ఈవినింగ్ టైంలో అయితే మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు. దీని స్టాప్ లాస్ వచ్చేసి అయితే మనము 82, 81 అయితే పెట్టుకొని స్టాప్ లాస్, టార్గెట్ 120 పెట్టుకొని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని అయితే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, నో డౌట్. దాంట్లో అయితే ప్రజెంట్ ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళైతే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇదైతే ఇక్కడ నుంచి 120కి అయితే వెళ్ళాలి. చాలా రోజులు ఇక్కడ సస్టైన్ అయితే అయ్యింది, మనకి ఈ జోన్లోనే అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్ అయితే చాలా మంచిగా చూపించాయి, పాజిటివ్గా అయితే ఉన్నాయి. ఇదైతే ఈ షేర్ అయితే ఇక్కడ నుంచి అయితే 120కి అయితే వెళ్ళాలి. ఇది ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ అయితే రిజల్ట్ అయితే చాలా బాగా చూపించింది. ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ అయితే. సుజలాన్ ఎనర్జీ కూడా ఇక్కడైతే చాలా సస్టైన్ అయితే అవుతుంది, ఇది కూడా ఇక్కడనే ట్రేడ్ అవుతా ఉంది. దీని స్టాప్ లాస్ వచ్చేసి 38, 35. దీని టార్గెట్స్ వచ్చేసి 55, 56 ఈజీగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇదైతే పెరిగే మూమెంట్లో అయితే ఉంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళైతే హోల్డ్ చేసుకోండి. ఇది ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్స్ బుకింగ్ అయితే జరుగుతున్నాయి. ఈ 1 ఇయర్లో 330% రిటర్న్స్ అయితే ఇచ్చాయి. ఇక్కడ నుంచి మనకి ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ సస్టైన్ అయితే అవుతుంది. 40 నుంచి 45 మధ్యలోనే ట్రేడ్ అయితే అవుతుంది. ఈ షేర్లో అయితే ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే స్టాప్ లాస్ 38, 35 పెట్టుకొని టార్గెట్స్ వచ్చేసి 56 అయితే పెట్టుకోవచ్చు. 55, 56. ఇది ఒక్కసారి 45, 46 కానీ క్రాస్ అయితే 56, 55కి అయితే వెళ్తాం. ఇలాంటి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఇది సుజలాన్ ఎనర్జీ గురించి. దాంతోపాటు టాటా పవర్ షేర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. చాలా బాగా అయితే రిటర్న్స్ అయితే ఇస్తుంది, ఫ్యూచర్లో అయితే మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళైతే 385 అయితే టార్గెట్స్ పెట్టుకొని ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇంకోటి ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళైతే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఫ్రెష్గా ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు.
షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను కదా, 385 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. స్టాప్ లాస్ 330. ఇది టాటా పవర్ గురించి. ఇదండి ఈ వీడియో. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఆ 1000 సబ్స్క్రైబర్స్కి త్వరగా రీచ్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.